పొద్దు పొద్దున్నే ఈడి మొహం చూడాల్సి వచ్చింది. చిచ్చి పొద్దున్నే నీ మొహం చూసా. నీ మొహం ఏంటో అంత దరిద్రంగా ఉంది. చిచ్చి పొద్దున్న మీ ఇద్దరు మొహాలు చూసా. పిచ్చి పిచ్చేసా లేక నా దగ్గర. ఆయన కత్తి కాలు పెట్టుకున్నావు ఏంటి? అదే డైరెక్టర్ అన్నింటిలో కాలు పెడతాడని తెలిసి డైరెక్టర్ కాలు నరుక్కొచ్చా. నువ్వేంటి చేయి నరుకొచ్చావు? అదే గోకటానికి ఇబ్బంది అవుతుంది. ఏదో ఒకసారి గోక్కో. మరి నడిపి గోకట్లేదు కదా అది. ఇప్పుడు చూడు. ఏమండి కాఫీ ఎవరన్నా ఇలా ఎత్తరా? ఇలా ఉండాలి, భార్యను కంట్రోల్లో పెట్టాలి. ఓకే ఒక్క నిమిషం రా. కొట్టి అలవాటైంది. పోయి కాఫీ తీసుకురా అని చెప్తా. చూసావా, భార్య అంటే ఇలా ఉండాలి. భార్య అంటే నా ఏమేంటి రావే ముద్దు పెట్టవే. దమ్ముంటే అలా పెట్టించుకోరా దాంతో. ఈ విషయంలో మీరు తగ్గమాకండి. రే దమ్ముంటే పెట్టించుకోరా. పొరపాటును కూడా అలాంటి సాహసాలు చేయను. అలా అంటారేంటండి? రాత్రంతా నిద్ర లేకుండా ఉక్కిరి బిక్కిరి చేశారుగా. నిన్న నువ్వు ఇలా అంటావనే తెలిసే రాత్రంతా మెలుకుతూ ఉండి కామ్గా ఉన్నా. నాటకాలు పడక, అబద్ధాలు ఆడొద్దు. ఓకే ఏమైంది? 3వ నెల అండి. 3వ నెల. అది మగాడంటే ఇలా ఉండాలి. 3 ఆంధ్రలో అయితే 3వ నెల. మగాడంటే ఇలా ఉండాలి. ఉంటారు ఎందుకు? ఏంటి 3 చీరలు కొన్నావా? మరి ఏంటి 3వ నెల? ఇప్పుడు స్కిట్ చేయకుండా ఎవరైనా జడ్జిమెంట్ ఇస్తారా? చెప్పరండి. మరి జడ్జిమెంట్ ఎలా వచ్చింది? నేను స్కిట్ చేయకుండా అబద్ధాలు ఆడుకో. ఇలాంటి ఏం జరగవు. లోపలికి వెళ్ళు. మేడం మీకు విషయం చెప్పాలి. మేము పేరుకి అన్నదమ్ములం, ఒకే తల్లిదండ్రులకు పుట్టాం. కానీ చిన్నప్పటి నుంచి ఈడంటే నాకు నచ్చదు. ఈడన్నా నాకు నచ్చదు. ఐ హేట్ మై బ్రదర్. ఇవన్నీ కాదు మేడం, నాకు ఒక అందమైన చెల్లి కూడా ఉంది. దాని పేరు బాను. నాకు అందమైన చెల్లెలు ఉంది. దాని పేరు ప్రియా. అమ్మ బాను. అమ్మ ప్రియా. ఈ చిత్రం చూసిన చిత్తం చెదిరినే చిత్తరువైతిరయ్యో. అమ్మా బాను. అమ్మా ప్రియా. వీడు మా ఆయన. పెళ్లి చేసుకున్నావా? అవునండి. నేను నీ కోసం ఒక మంచి సంబంధం చూశాను. నేను పెద్ద పెద్ద సంబంధాలు చూశానే. అబ్బా నువ్వు చూసి నేను చేసుకుంటే అన్నీ కోపం వస్తుంది. నువ్వు అన్నయ్య అన్న కోపం వచ్చింది. మర్యాద మాట్లాడు. అన్నావంటే ఎదురవనా. అన్నయ్య నేను చేసుకున్నాను. ఈ రోజు నుంచి ఈయన నాకు నచ్చలేదు. ఈయన ఒక కవిత చెప్పాడు. ఆ కవితకి నేను ఫ్లాట్ అయిపోయాను. కవిత ఒక్క నిమిషం రామ్మా. ఏం కవిత చెప్పావురా? వర్షం నేను ముట్టగానే అల్లసరి పక్కన గుడిసా. మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. నాకు బావ నచ్చలేదమ్మా. నీకు నచ్చలేదా? నచ్చలేదు. అయితే బావ నాకు నచ్చాడు. నీకు నచ్చకపోతే నాకు సూపర్. చెల్లి దగ్గర మార్కులు కుట్టేద్దాం. బావ నాకు నచ్చాడు. అయితే బావ ఈడేరా నా బావ. ఆ బావరా. మీ పెళ్లి నేను దగ్గర నుంచి అయిపోయినా. మీ శోభనం దగ్గర వాడెవరా చేపించడానికి? నేను చేపిస్తా శోభనం. ఆగండ్రా, ఎందుకు గొడవలు పడుతున్నారు? 6 నెలలు చెల్లిని నీ దగ్గర పెట్టుకో, 6 నెలలు బావన్ నీ దగ్గర పెట్టుకో, 6 నెలలు అయిన తర్వాత మళ్ళీ చెల్లిని నీ దగ్గర పెట్టుకో, బావన్ నీ దగ్గర పెట్టుకో. ఓకే. అరే మీ ముగ్గురు కలిసి ఒక దగ్గర పెట్టరా మా ఇద్దరిని. అది అటు ఇటు. పెదనాడా నువ్వు వెళ్ళు చెప్తా. సరేరా బావా. అర్థమైంది కదా? 6 నెలలు నువ్వు నా దగ్గర. చెల్లెమ్మా అర్థమైంది కదా? చెల్లెమ్మా రా. ప్రేమ 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 నీకు ఇది న్యాయమా? తాడు దించుడు పొట్టేలాగా ఏంది రాది? కూర్చో. మీ బావ గాని ఇటు పక్క వచ్చావంటే కోసి పడేస్తా. ఒకళ్ళు కోసుకోవచ్చుగా. ఎందుకు మా గోల? బావా నీకు పూలు పళ్ళు మంచం అన్ని రెడీగా ఉన్నాయి. హ్యాపీగా ఎంజాయ్. అన్ని ఉన్నా ఏం చేయను రా మీ అక్క లేకుండా. వాటి దగ్గర ఉందంటే అది మన శత్రువు. అర్థమవుతుందా? మన పగస్తురాలు అది. అవునా? ఆ పగరాష్ట్రాలు మాలు ఉండకూడదు. దాన్ని ఆగం చేద్దాం. గోలు చేద్దాం.
రేయ్ చెప్పాను కదా అది పగస్తురాలరా, దాని దగ్గరికి వెళ్ళొద్దు అని. సరే ఆగం చేద్దాం, అంత చూద్దాం సరేనా? వద్దురా, ఒక 6 నెలలు ఓపిక పట్టు. 6 నెలల ఆ. ఆ రోజులు అన్నట్టు మాట్లాడావు గారు. అన్నయ్య పెళ్ళైన తర్వాత ఒంటరిగా పడుకోకూడదంట అన్నయ్య. ఏంటమ్మా నీ పోరాటం ఆగదా? స్వతంత్ర యోధులే ఆగుతున్నారు, నువ్వెందుకు అంత ఆధారపడుతున్నావు? పడుకో, మనవాడు మన పక్కవాడు, వాడికి వెళ్ళి చూడకూడదు. సరే అన్నయ్య. స్లీప్ ఇమీడియట్లీ. అన్నీ పడుకున్నాడు కాబట్టి ఈ రోజు మా ఆయన కలిసేసి వస్తా. ఎట్టైనా మా బాబు కొనుక్కున్నారు, ఒకసారి మా ఆవిడ ఎలా ఉందో చూసేస్తా. వా ఎల్ల బల్లి లావుగా కనిపిస్తున్నా. నేను మీ బాగుంటా అయినా వర్ష ఎత్తుగా కానీ ఇవ్వండి అక్కడ. నువ్వు అటు వచ్చావా? చెప్పొచ్చు కదా. అరే పడికి వాళ్ళోడా. బావా గాలిచ్చే. ఓకే ఇదిరా ఓకే దాలే. ఎన్నిసార్లు చెప్పాడు దాని దగ్గరికి వెళ్ళొద్దురా, అది పగస్తురాలని చెప్పారు కదరా. ఇద్దరు కలిసి చెల్లిని బావని కలిపి ఒక దగ్గర పెట్టాలని ఆలోచన రాదు. ఇద్దరు మీరు కొట్టుకుంటారు. అసలు మీరు మనుషులేనా? ఒరేయ్, ఏంట్రా స్పీచ్ ఇస్తున్నావు? నేను చెప్పింది ఏంది, నువ్వు చేసేదేంద్రా రే. అరే తమ్ముడు, నేను లొంగిపోయాను రా. ఏ చెల్లెల్ని ఇలా ఇబ్బంది పెట్టడం నాకు కరెక్ట్ కాదనిపిస్తుంది. అట్టయితే మేము కలుసుకుంటాం. బావా నాకు చెల్లిని ఇబ్బంది పెడితే ఇష్టం లేదు, కాకపోతే వాడి శత్రువు కాబట్టి 6 నెలలు కన్ఫర్మ్ ఇక్కడే ఉండాల్సింది. అర్థం చేసుకో బావా, నన్ను కూడా అర్థం చేసుకో బావా. నిన్ను ఎంత అర్థం చేసుకున్నా అవ్వట్లేదు, నువ్వే నన్ను అర్థం చేసుకో. ఎప్పుడు నిన్ను అర్థం చేసుకో, నువ్వు మాత్రం నన్ను అర్థం చేసుకో. నేనేం చేశాను? 6 నెలలు అంటే ఎట్టా? కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఏందిరా పోరా నుంచి. కంట్రోల్లో పెట్టుకున్నా, దమ్ముంటే నీ చెల్లిని కంట్రోల్లో పెట్టుకో, అంటే ఇద్దరిని చంపేస్తా. నా చెల్లి నేను కంట్రోల్ పెడతా. చెల్లెమ్మ తప్పు కదా అలా వెళ్ళటం, తప్పు కదా అలా వెళ్ళటం. ఎలా వెళ్తావు వాడితోటి? వాడితో ఏం చేస్తుండో పకోడాడు, గుర్తు పెట్టుకో. పద లోపలికి. లైఫ్ అంటే ఎక్స్ట్రా జబర్దస్త్. చింగల్లో చింగ దొరికింది దొంగ నసబుస్సై ఎస్సై పోవంగా చీమ 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 తీపి చిరునామా ప్రేమ తెలుసుకోవే బామా. అబ్బా ఏమో చీమ కుట్టింది. కుట్టిన వాళ్ళందరి పేర్లు చెప్పవు కానీ చేమ పేరు వాళ్ళు చెప్తుందా వచ్చి. నీకోసం నేను కొప్పు పెట్టుకొని వచ్చా. నువ్వు సంసారంలో నిప్పే అనుకున్నా, కొప్పులు కూడా పెడుతున్నావు ఈ మధ్య. ఇట్రా నీ షర్ట్ అయితే నేను ఎంత బాగుండేదో. ఎందుకు? ఎప్పుడు నేను చుట్టుకొని ఉండొచ్చు కదా. అవునా, నీ చెప్పులైనా బాగుండు. నేను ఎందుకు? నువ్వు ఎక్కడికెక్కడ వెళ్తున్నావు తెలుస్తుంది కదా. ఇవన్నీ కాదు, రేపు నాకు పెళ్లి చేస్తానంటున్నాడు మా నాన్న, నువ్వు వచ్చి ఆపాలి. నేను రేపు పొద్దున వచ్చి మండపంలో నుంచే నిన్ను పెళ్లి చేసుకుంటా. ఇల్లు ఏదో అయితే మన వర్షాన్ని ఈ రోజు పెళ్లి చేసుకుంటున్నాయా? వర్ష అంటే నాకు పిచ్చి ప్రాణం. రోజు వర్ష వీడియోనే చూస్తా, అయినా గూగుల్లో ఒక్కటి కూడా రాదు. ఏంటి హైట్ చేస్తున్నావు ఈ మధ్య? ఏదైతే మన పెళ్లి కావాలంతే. చంపేద్దావునా? ఏం చేద్దావునా? వాడిని కొట్టేనా సరే నా వర్షాన్ని నేను తీసుకొచ్చుకుంటాను. చంపేద్దావురా? వద్దురా, ఆ పెళ్లి జరగాలి. ఎందుకే జరగాలి? వాడు నా చిన్ననాటి స్నేహితుడు రా, వాడు హ్యాపీగా ఉండాలిరా. మంచి అమ్మాయి పోగొట్టుకున్నావు. పద, వాడు హ్యాపీగా ఉంటే అదే చాలు. అమ్మాయ్యా, మొత్తానికి మన పెళ్లి అయిపోయింది. నువ్వెందుకు డల్ గా ఉన్నావు? నాకు ఈ పెళ్లి అంటే ఇష్టం లేదు. అయినా మీరెందుకు డల్ గా ఉన్నారు? నా ఫ్రెండ్ నా పెళ్లికి రాలేదు, వాడు ఎందుకు రాలేదు అర్థం కావట్లేదు, అందుకే డల్ గా ఉన్నా. ఓ పని చేద్దామా, వాడి ఇంటికి వెళ్ళి చూద్దామా? సరే పద. దా. ఇమ్మో. ఎవరు మాట్లాడేది? ఇమ్మో ఉన్నాడా? ఇంట్లో ఉన్నాడు. పిలువ. ఇమ్మో. ఏంట్రా? పెళ్లికి ఎందుకు రాలేదురా? ఏమైందో చెప్పురా. ఏం లేదురా. పెళ్లికి ఎందుకు రాలేదు? నేను చెప్పు, నీ మీద చెప్పు. మోషన్స్ అయినరా? మోషన్ కాదు, అది ఎమోషన్. ఎమోషన్ చెప్పలేరు, ఇప్పుడు తెలిసిందిరా. నువ్వు చెప్పినా అర్థం కాదురా. ఎమోషనా? ఏమైందిరా ఇమ్మో? నా మీద ఒట్టే. నీకోసం నేను త్యాగం ఇమ్మో, ఇదిగో మా ఆవిడ ఎలా ఉంది? కత్తిలాగుంది. కత్తిలాగుంది.
మంచి భార్యని కొట్టేశావు. అలా మాట్లాడకూడదా? బాగుందిరా. పెళ్లికి ఎందుకు రాలేదురా? లవ్ ఫెయిలియర్ కదరా. లవ్ ఫెయిల్యూరా? నాకు చెప్పాలి కదరా. ఎన్ని రోజులైనా సరే నువ్వు సెట్ అయ్యే వరకు మేము ఇక్కడే ఉంటాం. ఉండాలి. ఫ్రెండ్ రా. ఫ్రెండ్ అవసరం వేరా, అవసరం వేరా. మనం రూమ్ లోకి వెళ్ళి రెస్ట్ తీసుకుందాం. ఓకేరా, మీరు రెస్ట్ తీసుకోండి. రేయ్, పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేయకు, అర్థమవుతుందా? మా ఆయన లేనప్పుడు ఈ రోజు 10 గంటలకు ఆ ప్లేస్ కి వస్తే నీతో మాట్లాడాలిమో. మా ఆయన లేనప్పుడు 10 గంటలకు రా. దీనికి అలవాటు అయిపోయినట్టుంది దీని అంకం. ఎంతైనా వాడు నా ప్రాణ స్నేహితుడు, నేను ఇలాంటి మోసం చేయకూడదు. పేపర్లో ఏముందబ్బా? వర్ష రాత్రి 10 గంటలకు రాత్రి 10 గంటలకు లైట్ వేసుకో, లైట్ ఆర్కో. मस्त शेड्स होणार नीला. ఆగు, వచ్చావా? నీకు ఎన్నిసార్లు చెప్పాను ఆ రోజు తొందరగా వచ్చుంటే ఈ పెళ్లి అవ్వకపోయేదని. ఇప్పుడు నేను పెళ్లి చేసుకున్న వాడితో ఉండలేకపోతున్నాను. నన్ను ఎక్కడికైనా తీసుకెళ్ళిపో. దుర్గారావు రాత్రి 10 గంటలకు లైట్ వేసుకో, లైట్ ఆర్కో. నువ్వెందుకు వచ్చావు? నువ్వు పిలిస్తే ఎందుకు, ఎక్కడికైనా వస్తా. నేను నిన్నెందుకు పిలిచా? అదే లెటర్. ఛీ, అసలు నీకు సంబంధమే లేదు, పో. ప్లీజ్. అసలు లెటర్ తీసుకురావడానికి ఎందుకు రాలేదు? ఒక రోజైంది, వెళ్ళి కాఫీ ఇచ్చి మాట్లాడదాం. మీరెందుకని కాఫీ తీయటం? నేను కాకపోతే ఇంకెవరు తీసుకొస్తారు? ఆయన రాత్రి రమ్మంటే ఎందుకు రాలేదు నాతో మాట్లాడడానికి? ఎంతైనా మీరు నా ఫ్రెండ్ భార్య కదండి. నీ ఫ్రెండ్ భార్య అయినా వాడితో తాళి కట్టించుకున్నాను, కానీ నేను వాడితో అన్ని నిన్నే ఊహించుకుంటున్నా. పిచ్చి పిచ్చిగా మాట్లాడు. వాడు ఎంత మంచోడో తెలుసా? ఇంతవరకు నీ మీద చేసాడా? వేయలేదు. ఒక ముద్దన్న పెట్టాడా? పెట్టలేదు. బాబే, బాబు. నేను వాడితో ఉండలేదు. వాడు నిన్ను బాగా చూసుకుంటాడు. వాడు చాలా మంచోడే. ఛీ, నాకెవరు వద్దు. ఏ వర్ష, బాబే, బాబు. నా ఫ్రెండ్ ప్రేమించింది నా పెళ్ళాన్నేనా? వాళ్ళిద్దరిని ఎలాగైనా కలపాలి. మంచోడు మంచోడు అంటారు కదా, నా మంచితనం ఏంటో నిరూపిస్తా. సరిగ్గుండు. ఎవరు నువ్వు? బాబు గర్ల్ ఫ్రెండ్. ఏమండి మీరు ఎప్పుడు ఇలా తయారయ్యారు? ఎప్పటి నుంచో ఉంది, నీకే చెప్పట్లేదు. నువ్వు కేవలం ఫుడ్ వరకే, ఇది బెడ్ వరకు. సరదాగా అంతే, నిజం చేయవా? మంచోళ్ళు అనుకున్నానండి. ఎవరే మంచోళ్ళు? ఎవరే మంచోళ్ళు? రా ఇమ్ము. కాళ్ళు వస్తావే, కాళ్ళు కదా. మీరు చేసుకుని ఉంటే ఇన్ని కష్టాలు లేకపోయేది కదండి. నీకేమైనా పిచ్చి పట్టిందా? నీకేం తెలియదు, నువ్వు ఆగు. ఏంటి నువ్వు ఇద్దరు- మామిడి కప్పెట్టిస్తాం. నీకేం తెలియదు, నువ్వు గమ్మునుండు. యు వైన్ కన్స్. బాబు, ఇలా అయితే మీరు నా ఇంట్లో వద్దు. వెళ్ళిపోయి హ్యాపీగా ఎక్కడన్నా బతకండి, అంతేగాని నాకు అలాంటి ఉద్దేశం లేదు. అందరూ మిస్మరైజ్ అయ్యే యాక్టింగ్ చేసినా గానీ ఎవరు నమ్మలేకపోతున్నారే. వాడైనా గానీ చేసుకొని అంటున్నాడు. ఇప్పుడు ఏం చేయాలి? వాళ్ళిద్దరి మధ్య అడ్డు నేనే కాబట్టి నేను విషయం తాగి చచ్చిపోతా. ఛ, నా ఫ్రెండ్ తన భార్య నా వల్ల హ్యాపీగా ఉండట్లేదు. నేను విషయం తాగి చచ్చిపోతే వాళ్ళే హ్యాపీగా ఉంటారు. నేను ఈ విషయం తాగి చచ్చిపోతా. ఇష్టమైన వాడు రానివ్వట్లేదు, ఇష్టం లేనివాడు రమ్మంటున్నాడు. నా కొద్ది జీవితం, నేను కూడా చచ్చిపోతా. ఏమైంది? విషయం తాగాడు వర్ష. అవునా? నువ్వు బాబు హ్యాపీగా ఉండండి. బాబు ఏమైంది? ఏమైంది బాబు? నేను బతకను విషయం తాగా, మీరు సంతోషంగా ఉండండి. నేను కూడా విషయం తాగే, నాకేం అవ్వలేదేంటి? నేనే గ్లాస్ మార్చా. నువ్వు చావకూడదు. నా గుండెలో వచ్చి చూడు, వర్ష 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 కొట్టుకుంటుంది. దేనికోసం? నీకోసం నేను ఏమైనా చేస్తాను. అందుకే వీళ్ళిద్దరిని కూడా ఫ్రెండ్షిప్ ని కూడా చంపి పడేసా. ఇంకొకసారి లవ్ గిఫ్ట్ అన్నావంటే గోడకేసి చంపుతా. నువ్వు చంపినా తిట్టినా కొట్టినా సరే నా గుండెలో ఎప్పటికైనా వర్ష ఉంది. కమాన్ బేబీ, కమాన్ బేబీ. నా బాయ్ ఫ్రెండ్ బాబు పోయాడు, నీ వర్ష పోయింది, నేనున్నా నీకు. కమాన్ బేబీ. అవునా? అవును. నేనేరా పడితే లైన్లో పడత. ఎక్స్ట్రా జబర్దస్త్.
మేడం సార్ నమస్తే, మా పెళ్లి అయిపోయింది. యావండి ఆ. మన పెళ్లికి ఎలాగ జడ్జెస్ ని పిలవలేదు కదా, ఆ. మన ఫస్ట్ నైట్ గానే పిలవండి. పిలిస్తే బెస్ట్ పర్ఫార్మెన్స్ చెక్ ఇస్తారు, బెస్ట్ పర్ఫార్మెన్స్ చెక్ ఇస్తారు. ఇవన్నీ కాదే, ఇగో కామెడీలు అయిపోయినాయి. ఇప్పుడు నుంచి భూకంపాలు వస్తాయి, వరదలు వస్తాయి, సునామీలు వస్తాయి. నువ్వు భయపడొద్దు. ఇవన్నీ ఎందుకు వస్తాయండి? మన ఫస్ట్ నైట్ ఎలా జరిగింది వస్తే? ఫస్ట్ నైట్ లోనే వస్తాయి పిచ్చిదారు. దీనికి అసలు ఏం తెలియదు. పుల్లాకులు ఏమండి ఈ రోజు పా ఉంది పా. అమ్మో మా ఆయన దుమ్ము లేపేస్తాడు. తాత ముసుగు వెయ్యొద్దు మనసు మీద, అలురు వెయ్యొద్దు వయసు మీద, ఎగరనివ్వాలి కుర్రాళ్ళ రెక్కలతో వాదువేగాలతో. ముసుగు వెయ్యొద్దు మనసు మీద. ఇలా ఉంటే మనసు మీద ఏంటి, మొహం మీద ముసుకేయాలనిపిస్తుంది, మొహం మీద ముసుకేయాలనిపిస్తుంది. సరే ఏం కూర చేసావు? ములక్కాడ. ఈ వయసులో మునక్కాయ ఎలా చేయాలనిపించిందే నీకు? ఎలా చేయాలనిపించిందే నీకు? సరే గాని మన మనవడికి పెళ్ళైంది కదా, ఆ. మన ఇద్దరం ఏకాంతంగా అలా బయటికి వెళ్దామండి. పెళ్ళైంది ఎవరికి? మనవాడికి కదా. అవునండి. మరి మనం ఎందుకే బయటికి? ముసలి ప్రాణాన్ని చంపేద్దామనా? ఎక్కువ మాట్లాడుకో, చంపేస్తా. ఇప్పుడు ఇంతేనండి, ఎక్కడికి తీసుకెళ్ళరు? అసలు ఇప్పుడు కాదే, కాలేజీలో మన గురించి అడుగు. అవసరమైతే రష్మిని అడుగు, చెప్పుద్ది. ఆవిడ ఎందుకు చెప్తుంది? నా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ రష్మి. ఇటు చూసి చెప్పు, ఇటు చూసి చెప్పు. ఏంటి రష్మి మర్చిపోయారు. ఇలా బెదిరియటాలు పద్ధతి కాదు, చెప్తున్నా. ఆవిడ వయసుకి మీ వయసుకి తేడా ఉంది కదండి. ఆమె రంగేసింది, నేను రంగేలా, అంతే తేడానే. సరే నువ్వు రంగే. ఇది కావాలనే అంది, నాకు అర్థమవుతుందిలే గానీ. ఇంతకీ మనవాడు ఎక్కడ? మనవాడా? మేడం, నా మనవాడు అన్ని నా పోలికలే. పిచ్చి పిచ్చేసారైతే పళ్ళు రాలితే నీ పోలికలు అని చెప్తే ఏమైందిరా ఇప్పుడు? నీ పోలికలు కాదు, మా నాన్న పోలికలు వచ్చి నేను చెప్పు, వాళ్ళు నమ్ముతారు. సర్లే ఏదో ఒకట్లే గానీ వెళ్ళు లోపలికి వెళ్ళు. రావే. మా అసలే శోభనానికి టైం అవుతుంటే ఇవాళ ఏదో ఒకటి ఉంది. జరిగేది చెప్తాం, జరగబోయేది చెప్తాం, జాతకాలు చెప్తాం, ఉన్నది చెప్తాం, లేమి చెప్తాం. సార్ ఒకసారి ఇట్రండి. ఏమిటి నాయనా? నా చేయి చూసి కొడుకు పుడతారో కూతురు పుడతారో చెప్పండి సార్. ఈ రోజు నా శోభనం. నీకు ఖచ్చితంగా కొడుకే పుడతాడు ఆయన, కానీ తాత పోలికలతో పుడతాడయ్యా. తాత పోలికల? తాత పోలికలతో పుడతాడా? అంటే ఇప్పుడు ఆ యాక్టింగ్ రాడు నేను కనాలా? రేపు వాడు ఎదిగి ఈ స్టేజ్ మీద చేస్తుంటే మీరిద్దరు ఎవడురా నిన్ను కన్నోడని తిరిగితే నాకే కదా చెట్టలేము. అమ్మో వాడిని కనకూడదు. వాడిని కంటే రేపు ప్రపంచం మొత్తం నన్ను తిట్టిద్ది. ఏంటి అంత ఆనందంగా ఉన్నావు? ఏమండి మా అమ్మ మహేష్ బాబు ఫోటోలు పంపించింది. ఎందుకు? మనకు పుట్టపోయేవాడు మహేష్ బాబులో ఉండాలంట. ఏమండి ఏంటి? పవన్ కళ్యాణ్ ఫోటోలు పంపించింది. అయ్యేందుకు? నెక్స్ట్ పుట్టోడు పవన్ కళ్యాణ్ లా ఉండాలంట. ఏమండి కృష్ణ భగవాన్ గారి ఫోటోలు. ఈ యొద్దు ఆయనే పంపించుంటాడు. పిచ్చి లేకుండా లోపల పో నువ్వు. అమ్మో పొరపాటును కూడా ఆ బాబు గారు లాంటి మొహం కన్నా నేను ఏదో ఒకటి చెయ్యాలి. ఎవరో ఒకరు వస్తే బాగుండు. అల్లుడు మరి మేము బయలుదేరుతాము. వద్దు మావయ్య, మీరు ఎక్కడే ఉండండి మావయ్య. బాగోదేం అల్లుడు. నువ్వు లేకపోతే లేవు. అత్తనన్న ఉంచు. దిగొద్దు, నేను కూడా ఉంటా అయితే. ఉంటారా? దా పడుకోండి. అల్లుడు ఇది నీ శోభనం పెట్టి. ఏం కాదు, పడుకోండి చెప్తాను. ఏమండి వాళ్ళు ఫస్ట్ నైట్ రూమ్ లో పడుకుంటే మనం ఎక్కడ పడుకుంటాం? ఎక్కడ పడుకుంటే ఏమైంది? మనకు కావాల్సింది ఏంటి? ఓ సింహం 2 అడుగులు వెనక్కేసిందంటే 5 అడుగులు. ఓ వేటాడడానికి. ఏడుంటది అప్పుడు, అసలు అప్పుడు ఉండదు. మీరేంటి ఇక్కడ? లేదే ఏంటి? పడుకోరా, వెళ్ళిపోండి. ఏరా మనవాడా? మామూలు తాత నేనే పంపించాను రా. ఎందుకు? వాళ్ళు పడుకోవడం ఏంట్రా, నువ్వు పడుకోవాలి కానీ. నా బుల్లి ముని ఆడుకోవద్దా? నేను ఏకాంతం కావాలరా నీకు. నీకెందుకు? నీ పోరా. ఉన్న ఒక్కళ్ళని కూడా పంపించేసాడు. ఏం చేయాలో అర్థం కావట్లేదు ఈ శోభనం ఆపేయటానికి. అమ్మా ఒక ముద్దుంటే పెట్టండి అమ్మా. ఏమడిగో? ఒక ముద్దుంటే పెట్టండి అమ్మా. ముద్ద కాదు, 100 ముద్దలు పెడతాను. సరే నువ్వు ఎక్కడ పడుకుంటావు? మాకేముంటాయ్యా, ఏ బస్ స్టేషన్ లోనో రైల్వే స్టేషన్ లో పడుకుంటానయ్యా నేను. అలా కాదు, ఈ రోజు నుంచి నువ్వు నా ఇంట్లోనే నాతో పాటే ఉండబోతున్నావు. నిజమా అయ్యా? ఎక్కడ పడుకోవాలయ్యా? లోపలికి వెళ్ళి నీ ఇష్టం వచ్చిన చోట పడుకోపో. థాంక్ యూ అయ్యా. ఏ భగవాన్ గారు, ఈ రోజు మా ఆయన మామూలుగా ఉండదు. ఏమైంది? వీడు
ఎందుకు పడుకున్నారు ఇక్కడ? నువ్వే కదయ్యా అడగకుండానే అన్నం పెట్టావు, అడగకుండానే పడుకోమన్నావు, అడగకుండానే ఇది కూడా అరేంజ్ చేసావు. మర్యాద ఇంట్లోంచి బయటికి వెళ్ళు. అయ్యా అడుక్కునే వాడికి ముద్ద పెట్టి ఇలా మధ్యలోంచి లాక్కోవడం చాలా తప్పయ్యా. మొద్దలేదు, పోరా బయటికి పోరా. ఎనీవే ఆంటీ కత్తిలాగా ఉందయ్యా. పోరా నువ్వు. యాండి అవుతుందా? తాతోళ్ళు పడుకున్నారో లేదో చూసొస్తా. తాత ఏమైందిరా? ఏం లేదు, పడుకోపోండి, మేము పడుకుంటున్నాం. శోభనం కదా, ఆశీర్వాదాలు తీసుకుందామని వచ్చాను. ఇవన్నీ కాదులే గానీ దీంతో డే బై డే అయితే కష్టం అవుతుంది సార్. ఒక సంవత్సరం పాటు దీని దగ్గర ఉండకుండా ఉండాలంటే ఈ ముసలిదాన్ని లేపెత్తే పోయిద్దాం. పెద్ద స్కిట్ కూడా పనికిరావట్లేదు ఇది. ఊపిరి ఆడకుండా చేశా. ఇప్పుడు వచ్చి మా తాత పిలుస్తాడు, ముసలిదానికి ఊపిరి ఆడలేదని హాస్పిటల్కి. ఎలా పడలేదా పడుకా? ఎలా పడలేదా పడుకా? ఏమైంది? ఊపిరి ఆడి చచ్చిపోయేలా ఉన్నానండి. గట్టిగా రవ్వకు, అసలే మనోడికి సాపనం, డిస్టర్బ్ అవుతాడు. పడుకో. ముందే చంపేస్తాను. పడుకో. తాత ఏంట్రా? బామ్మ తగ్గుతుంది, ఏమైంది? అంత బానే ఉందా? అంతా బానే ఉందిరా. నిజం చెప్పు. ఏం లేదురా, నేను చూసుకోవట్లే. కాదే, బామ్మకి కొంచెం. బామ్మ తర్వాత చూద్దాం మంది. తాత బామ్మ ఎందుకు అంత చేస్తాం? ఎందుకు? బామ్మకి ఆరోగ్యం బాగాలేదనుకుంటే పద, ఈరోజు శోభనం క్యాన్సల్. ఇంకా లేదండి, ఎన్ని ప్లాన్లు వేసినా వర్కౌట్ అవ్వట్లేదని ఫ్యామిలీ ప్లాన్ వేసా. ఇక మా తాత రాలేడు. కొన్ని తప్పు, కొన్ని కోసం. ఏంటి పంతులు గారు బాగున్నారా? బానే ఏంటి ఏమైనా విశేషమా? ఏం లేదండి, మీరే చెప్పారు కదా తాత పోలికలతో పుడతాడని. మా తాత పోలికలతో పుడతాం ఇష్టం లేక నేనే ఫ్యామిలీ ఆపరేషన్ చేయించుకున్నాను. కొంపం మునిగిపోయిందయ్యా బాబు. ఏమైంది? నేను మీ తాత పోలికలతో అని చెప్పలా, మీ ఆవిడ తాత పోలిక పుడతానని చెప్పానయ్యా. మా ఆవిడ తాత పోలికలు పుడతాడని చెప్పావా? మా తాత కాదా? కాదు, నీ తాత కదా. ఇప్పుడు నా పరిస్థితి ఏంట్రా? నీ గూడు చెదిరింది, నీ గుండె యాండి ఏంటి మరి ఉంది ఈ రోజు ఉప్పెనే. అయ్యో బాబు, ఈ రోజు మా ఆయనకి ఒప్పినా. తొందరండి. ఉప్పెనంటే ఏంటో కూడా తెలియదు దీనికి జీవితం. ఎక్స్ట్రా జబర్దస్త్. రాత్రి నేను నిద్రపోయాక లేచి చూసా, పక్కలో నువ్వు లేవేంటే? వాష్రూమ్ కి వెళ్ళానండి. నీ మీద డౌట్ వచ్చే స్మార్ట్ వాచ్ పెట్టా. ఇది నువ్వు ఎన్ని అడుగులు వేసావు చెప్పిద్ది. మొత్తం 15 అడుగులు. ఒక్క నిమిషం. ఇంట్లో నుంచి బాత్రూమ్ కి 5 అడుగులు, మళ్ళీ ఇంట్లోకి 5 అడుగులు, మిగతా 5 అడుగులు ఆడకెళ్ళియే. బాత్రూమ్ గ్యాప్ లో నేను ఏం చేస్తా అండి? చిన్న గ్యాప్ చాలే, నువ్వు ప్రపంచాత్రుడి కన్నా ఎక్కువ తిరిగేసి వస్తావు. అయ్యో రష్మి అక్క చూడు నన్ను ఎలా అనుమానిస్తున్నాడో. ఒక ఆడపిల్లతో ఇట్లా మాట్లాడొచ్చా? ఎక్కువ చేశాను అనుకో, నీ వాచ్ లో అడుగులు కూడా లెక్క పెట్టేస్తా. నువ్వు రష్మి అక్క కూడా వాచ్ పెట్టావా? పెట్టా. అక్క చేలో మెత్తే పిల్ల ఏమైనా గట్టును మేసిద్దా? 2 చాలలో పడే వేస్తే. ఈ రోజు అంటే ఎంత అందంగా ఉన్నా, హీరోయిన్ లాగా ఉన్నా తెలుసా? Thank you నిన్ను అండి. పెట్టి నేను డైరెక్టర్ గా సినిమా చేస్తా, ఓకేనా? వద్దండి, ఏ నాకు డైరెక్టర్లు అంటే భయం అండి. ఏ ప్రేమ పోయి భయం కొడుకు వచ్చేసిందా అప్పుడే? ఆ పక్కింట్లో ఏంటే ప్యాంట్లు ఆరేసి ఉన్నాయి, ఎవరు? ఏమండి? అయ్యో మీకు తెలియదా, ఆ పక్కింట్లో కొత్త సెలబ్రిటీ వచ్చాడు. ఎప్పుడు వచ్చాడు? నిన్న నైట్ 11 o'clock వచ్చాడు. మాట్లాడేవా? మాట్లాడా. నెంబర్ ఇచ్చావా? ఇచ్చేసా. 5 అడుగులు ఆడకేసావా? ఏమండి ఇంటికి దీపం ఇల్లాలి తెలుసా? నువ్వు ఇల్లాలు కాదే, తెల్లారులు. కృష్ణ భగవాన్ గారు ఒక ఆడపిల్లని పట్టుకొని ఇలా అనుమానిస్తుంటే మీరేం మాట్లాడరేంటి? అసలు అనుమానిచ్చేదే ఆయన్నే, మిమ్మల్ని ఆయనకే చెప్తావంటే. పోయి పో, లోపల పో, లోపల పో. మీ అనుమానంతో నా ప్రాణానికి వచ్చింది. కొంచెం అది కప్పుకోవటాన్ని ట్రై చేయి. మీ పేరు నటన స్టార్ కదా? అవును. ఆ పేరు ఎందుకు పెట్టారండి? మా వంశంలోనే నటన ఉందిరా. అవును, మరి మీరు ఎప్పుడు చేయలేదు? నేను చెప్పా కదా మా వంశంలో ఉందని, నాకు లేదు.
సరే మొత్తానికి ఈరోజు షూటింగ్ చాలు. సార్ 5 లక్షలు లాస్ వచ్చింది సార్. 5 లక్షల నా ప్యాంట్ ఖరీదు చేయవయ్యా, ఎందుకు నాకు అవసరమా చెప్పు. ఏ సార్ ఈ ప్యాంటేనా? అంతే, ప్యాకప్ అంతే, వెళ్ళిపో. గెట్ అవుట్ ఆఫ్ మై మదర్ ల్యాండ్. నా భార్య ఇంటికి వచ్చేసా. ఏమండి నేను మా ఆవిడతో గడపాలని అంత ఆనందంగా వస్తే ఇదంతా అసహ్యంగా రెడీ అయింది. నీకు ఎన్నిసార్లు చెప్పాలి మొహానికి మ్యాచింగ్ డ్రెస్ వేయొద్దని? నేను ఎక్కడికి వెళ్ళావు? పెడిక్యూర్ చేయించుకోవడానికి వెళ్ళా. ఏమే ఈ పేడ మొహానికి పెడిక్యూర్ అవసరమా చెప్పు? ఏ పెడిక్యూర్ మొగాకి చేయట్లేదు. తెలుసా లేదా? టెస్ట్ చేసా. యు పాస్డ్. ఓకే పాస్డ్ మార్క్స్ ఇస్తాను కదా, అప్పుడు నువ్వు పాస్డ్ లేదని చూస్తా. ఇలాంటి బ్లాక్ మెయిల్ వద్దు. బ్లాక్ మెయిల్ కాదు, నిజంగానే. డోంట్ జడ్జ్ బై ద బుక్ ఆఫ్ ఇట్స్. డోంట్ చెక్ ద బుక్. వద్దే అనవసరం ప్యాకప్ చెప్పాను. వెళ్ళు ముందు, నువ్వు లోపలికి వెళ్ళు. మీ వల్ల ఏది కుదరదు. ఈ లోపల కనీసం రీల్స్ అన్న చూసుకుందాం. మా అభిమాని వర్ష బర్త్డేనా? సరే ఒక విషయం చెప్దాం, అలా పడి ఉండదు. హాయ్ వర్ష, మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. నువ్వు ఇలాంటి బర్త్డేస్ ఎన్నో జరుపుకోవాలని, లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే చిక్ చిక్ పుచుక్ వర్ష. సరే లోపలికి వెళ్ళాలి. ఐ హావ్ సమ్ మోర్. ఈ రోజు నా పిల్లం బర్త్డే సర్ప్రైజ్. ఏంది ఏదో చూస్తుంది. ఎవడే వాడు? ఎవరితో వీడియో కాల్ మాట్లాడతారు? ఎవడాడు? ఇది వీడియో కాల్ కాదు, వీడియో బయట. ఆహా, బయట చేసిన వీడియోలు తీసుకొని లోపల చూసుకుంటున్నావంటే వాడికి నీకు సంబంధం ఏంటి చెప్పు. వీడియో బయట కాదండి, మరి బయట అంటే ఈ రోజు నా బర్త్డే కదా, సెలబ్రిటీ కదా, హ్యాపీ బర్త్డే వర్ష అని చెప్పాడు. ఎవడే వాడు? ఇట్లా వేసలు బయటికి రారా. ఎవరు? వెళ్ళి మీ అయ్యగారిని పిలిచి నువ్వు వెళ్ళి అంట్లు కడుకోపో. అయ్యగారండి, ఆయన మా హస్బెండ్. ఏమండి? రారా బయటికి. వాట్ ఇస్ దిస్ నాన్సెన్స్? హూ ఆర్ యు? ఎవడరా మీ కళ్ళజోళ్ళ మినోడు? ఒక వీడియో బయట కావాలండి. వీడియో బయట నేను చెప్పను. ఎప్పటి నుంచి అండి? ఎప్పటి నుంచో మానేసా. అవునా? రాత్రి 12 గంటలకు నా పిల్లానికి ఎలా పంపించారో వీడియో బయట? నీ పిల్లలకి నేను ఎప్పుడు చెప్పినారా? ఏమే సిగ్గుపడతావింది, రావే. తనా హే వర్ష, హ్యాపీ బర్త్డే రా. నువ్వేడరా నా పిల్లానికి విష్ చేయడానికి? తన నా ఫ్యాన్ రా. నీకు సెలబ్రిటీ స్టార్డమ్ తెలుసా? స్టార్డమ్ తెలిస్తే అలా మాట్లాడు. పిచ్చేసా ఫ్యాన్స్ కి నేను వీడియో బయట ఇస్తాను రా. నీ ఫ్యాన్స్ అందరికి ఇస్తావా? ఇస్తాను. అందరికి? నన్ ఆఫ్ దెమ్. వీడియో బయట అందరికి ఇస్తావరా నువ్వు? పక్కింటోడు పిల్లానికి వీడియో బయటలు ఇస్తారు. వస్తాడు ఈ టయానికి ఒకడు. సిక్కిస్తుంది నిన్ను చూస్తుంటే, సిక్కిస్తుంది నీ మాటింటే. దొర్గారా ఏంటి ఈ రోజు మా శోభనం. శోభనమా? నీ శోభనం బాగా జరగటానికి నేను ఒక హెల్ప్ చేస్తానబ్బా. ఏది చెయ్యి. సెలబ్రిటీ ఉంటున్నాడు మా పక్కింట్లో. అవునా? ఇట్లా నీకు ఇప్పుడే చెప్తా. ఏమండి 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 వాట్ హ్యాపెన్? సార్ మీ అభిమాని ఒక వీడియో బయట చెప్పాలి సార్. ఈ జనాల మధ్యలో ఇల్లు కట్టుకోవడమే తప్పు అయిపోయిందబ్బా. మరీ ఇబ్బంది పెట్టేస్తున్నారు. Okay. ఏ వీడియో బయట? మా ఊరిదే సార్. పేరేం పేరు? దుర్గారావు. దుర్గారావు అంతే కదా? హాయ్ దుర్గారావు, మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. హ్యాపీ బర్త్డే కాదు, శోభనం రోజు శుభాకాంక్షలు. శోభనం శుభాకాంక్షలు ఎలా చెప్తారా? చెప్పండి సార్, పడి ఉంటది. వాడు ఖాళీ టైంలో చూసుకుంటా ఉంటాడు. హాయ్ దుర్గారావు, నీ శోభనం బాగా జరగాలి. ఆల్ ది బెస్ట్. ఓకే. చిన్న మాట ఎవరు చదివి ఎదుగో, నా కాదు లిస్ట్ ఉంది, దాని ప్రకారం చెప్పు. ఒక్క నిమిషం సార్, మావాడు ఏదో రాసుకున్నాడు అంట, దానిలా చెప్పమని అడుగుతున్నాడు. ఒక్క నిమిషం. ఈ రోజుతో నా బ్యాచిలర్ జీవితానికి సాంప్రదాయబద్ధంగా స్వస్తి పలికి, ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూస్తున్న నా తొలిరేయి అనుభవానికి తహతహలాడుతూ యుద్ధానికి సిద్ధమైన బాహుబలి వలె ఈ రోజు జరిగే నా రాత్రి యుద్ధానికి ఆల్ ది బెస్ట్ చెప్తూ మీ బాబు. ఇది చెప్పండి సార్. శోభనానికి ఎలా చెప్పడం ఏంటా నేను? సార్ అలా చెప్తేనే మా ఊరు చూసుకుంటాడు సార్, లేకపోతే ఆ వీడియో చూడండి. చెప్పండి సార్. ఇంత నేను చెప్పలేను. చెప్పండి సార్. ఇది మొత్తం నువ్వు చెప్పు, చివరిలో సేమ్ టీ అంట. హాయ్ దుర్గారావు, నీ శోభనం రోజు నువ్వు క్రీడా స్ఫూర్తితో ఎదగాలని, బాహుబలిలో యుద్ధ వీరుడు అవ్వాలని కోరుకుంటున్నా. ఆల్ ది బెస్ట్. ఓకే ఓకే అయిపోయిందా? పుచ్చుక్ 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 వెళ్ళు. నీ పిల్ల ఎక్కడ తీసుకొని వెళ్ళరా శోభనానికి? ఎక్కడ చేపించారండి? పోరా, నీకు పిల్ల మీద కన్నా నా పిల్ల మీద ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇంకెవరిని రానివాకు, వెళ్ళిపో. పిచ్చి పిచ్చేసాలకి నిన్నెవడ సెలబ్రిటీ చేసినాడు అసలు? ఏమండి మరి అంత అనుమానం పనికిరాదండి. వాడి మీద అనుమానం పడట్లేదే, నీ మీద అనుమానం పడుతున్నారు. పో లోపల పో. పిచ్చి పిచ్చేసేస్తున్నారు సెలబ్రిటీలు అంట. నీకు మంచి వీడియో బయట ఇప్పిస్తా. సెలబ్రిటీ ఉన్నాడు మన ఈదిలో. అవునా? మాగు ఇప్పిస్తా. వాట్ కమల్? సార్ మీ అభిమానికి ఒక వీడియో బయట కావాలి సార్. ఎన్నిసార్లు చెప్పాలబ్బా? ప్లీజ్ సార్. సరదా ఎవరు సార్? ఆడు కాదు సార్, ఇది మీ అభిమాని. అది నా అభిమాని ఏంట్రా? దానికి ఎలా వీడియో బయట చెప్తారా? సార్ మీ పోస్టర్ ఎక్కడ కనపడినా ఎగిరి మరి పేడేసిద్ది. లాంగ్ జంప్ సార్, ఫేస్ మీద తప్ప ఎక్కడ లేదు. ఆయన గేదెకి వీడియో బయట చెప్పడం ఏంట్రా? చెప్పండి సార్. సరే. మీ అభిమాని కోసం. పశు ప్రేమ చూపించు. మొన్నే రష్మికి వీడియో బయట చెప్పాను.
హాయ్ గేదా మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. సార్ బర్త్డే కాదు, ఇది ఇప్పుడు 9వ నెల ప్రెగ్నెంట్. ప్రెగ్నెంట్ అయితే నేనేం చేయాలి? అబార్షన్ చేయాలా? కాదు సార్, ప్రెగ్నెంట్ అయినందుకు కంగ్రాట్స్ చెప్తూ చేయాలి. నాలాంటి పండంటి బిడ్డ పుట్టాలని ఆశ. ఏం మాట్లాడుతున్నావురా? పిల్లానికైతే బానే చెప్తావు కదరా, దీన్ని చెప్పడానికి ఏమైనా చెప్పు. ఏదో ఒకసారి అలా చేసినానుకో ఈ దండం పెడతారా? ఏదో తప్పైపోయింది, క్షమించు. నేను మీ ఇంటి పక్కనే ఉన్నాను, నేను వెళ్ళిపోతా. వీడియో పంపించండి నాకు. పంపిస్తాం. ఏమండి ఏంటి? పక్కనున్న సెలబ్రిటీ ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయాడండి. మన వాళ్ళే. కానీ ఇంకొక పెద్ద సెలబ్రిటీ వచ్చాడు. ఇంకో పెద్ద సెలబ్రిటీ వచ్చాడా? ఎవరో? కృష్ణ భగవాన్ గారు. కృష్ణ భగవాన్ గారా? అవును. ఈడన్నా వీడియో బయటలు తాపుతాడు. ఆపడే బాబు. పద పద. ఏం ఎక్స్ట్రా జబర్దస్త్. ముక్కుపై ముద్దు పెట్టు ముక్కెరైపోయెట్టు ముక్కుపై ముద్దు పెట్టు, చెంపపై ముద్దు పెట్టు. ఇన్నిసార్లు ముద్దు పెట్టడానికి నువ్వేమన్నా సదాగారు అనుకున్నావా ఏంది? ఆవడిగితేనే కొంచెం ఆలోచించి చెప్తా అన్నా. ఏయ్, నా మీద ఎందుకు బాబు ప్రతిసారి ఏదో ఒకటి? ఏమండి, కరెంట్ బిల్ వచ్చిందండి. కరెంట్ బిల్లా ఎంత వచ్చింది? 10 రూపాయలు వచ్చిందండి. కరెంట్ బిల్లు 10 రూపాయల? చీప్ గా 10 రూపాయలు రావటం ఏంటి? మన లైట్లు ఎప్పుడు వేసామనండి. మేడం, భార్య భర్తలు అంటే ఇలా ఉండాలి, అన్యోన్యంగా కలిసిమెలిసి. పద లోపలికి వెళ్ళి ఒక టీం కావాలంట, కని పంపిద్దాం. పద. సరే రండి. ఏమండి ఈ రోజు కూడా తాగొచ్చారా? తాగి రాకపోతే ఇంట్లో ఇలాంటి పిల్లలు ఉంటే తాగి రాక మల్లెపూలు తీసుకొని వస్తాననుకున్నావంటే? నీ మొగుడు నేనా స్టిల్ ఫోటోగ్రాఫరే? మీరే అండి కదా. మరి వాడికి అని చాలా చూపిస్తావు. నాకు ఏ రోజులు ఇంతనా చూపించావంటే నువ్వు నీ మెల్ల ఉండాల్సిన బంగారపు గొలుసు ఆ బ్యాంక్ మేనేజర్ దగ్గర ఉంది అంటే నీకు వాడికి ఏమన్నా? మరి తాగపోతాడా? నువ్వే కదరా తాగి తాకట్లు పెట్టింది. నేనే పెట్టానా? మర్చిపోయాను. రాత్రి కృష్ణ భగవాన్ గారు మన ఇంటికి ఎందుకు వచ్చారే? ఆయన అడ్రస్ మర్చిపోయి మన ఇంటికి వచ్చాడంటండి. నేను తాగననే కొందుకు తాగిచ్చింది నైట్ మా ఇంటికి రావడానికి మీరు నిజం చెప్పు, ఆయన మంచోడే, నువ్వేదో చేసావు ఆయన్ని. మరి తాగబోతాడా? తాగి నువ్వు ఏం మాట్లాడుతున్నావు నీకే తెలియట్లేదు. ఏంటే ఎక్కువ మాట్లాడుతున్నావు? పిచ్చి రావే. పక్కింట్లో కలిరా. పక్కింటి అయినా వాళ్ళ ఆవిడ కొడుతున్నాడే. మనకెందుకండి పక్కింటి గొడవలు? ఇరుగుపోరు అన్నాక సాయం చేసుకోవాలి. ఎందుకు వచ్చారు చెప్పు కృష్ణ భగవాన్. కొట్టకండి సార్. నా ఇంట్లోకి ఎందుకు వచ్చావు? నా పిల్లాన్ని కొట్టుకుంటా చంపుకుంటా నువ్వెవడురా చెప్పు. నీకు కృష్ణ భగవాన్ గారు కృష్ణ భగవాన్ గారు మన ఇంటికి ఎందుకు వచ్చారు? ఆయన చాలా మంచోడండి. ఆయన మంచోడు, నేను ఆయన అనుమానించట్లా. పిచ్చి ఒక్క నిమిషం ఇలా కాదే. దాన్ని పంపిస్తావు నరకమంటావా? రా బయట రా. నరుగుతా చెప్తున్నా, బయటకు వస్తారా? సార్, భార్యను కొట్టడం తప్పు, చట్టరీత్యా నేరం. ఏమండి నాకు భయం వేస్తుందని మా ఆయన ఏం చేస్తాడు అని. అందుకే నువ్వు ఇప్పుడు మీ ఇంటికి వెళ్ళావు అనుకో, చంపినా చంపుతాడు. నా మాటని ఈ ఒక్కరోజు మా ఇంట్లో ఉండి రేపు పొద్దున వెళ్ళు ఇంటికి. అయ్యో, నేను అలా వేరే వాళ్ళ ఇంట్లో పడుకోవడం తప్పండి. ఈ ఒక్కరోజు మా ఇంట్లో ఉండి తర్వాత వెళ్ళు. సరే అండి. దారిని పోయే వాళ్ళ గొడవలు మనకెందుకు? దారిని పోయే వాళ్ళు మనకెందుకు అనుకుంటే, దారిని పోయే నిన్ను తెచ్చుకునే వాళ్ళే కాదు. పద లోపలికి. ఏమండి సుబ్బారావు గారు? సార్ నమస్తే. రాత్రి బాగా తాగారండి. అవునండి. మామూలుగా లేరు మీరు తాగితే. మీరు తాగారు కదా అని రాత్రి మీ ఆవిడని మా ఇంట్లో పడుకోబెట్టా. నువ్వెవడురా మీ ఇంట్లో పడుకోబెట్టడానికి? అదిగా సార్, రాత్రి మీరే కదా తాగి గొడవ చేశారు. నేను తాగి గొడవ చేస్తాను, ఇంకేమైనా చేస్తాను. ఏంటి వాడెనకాల పోయావు? అంటే వాడా మొగుడు నేనా? ఒక్క నిమిషం. మీరు తాగి రష్మి ఇంటికి వెళ్ళి రోజు గొడవ చేస్తున్నారంటే ఆ విషయం మీకు తెలుసా? రష్మి ఇంటికి వెళ్ళి నేను గొడవ చేయడం? ఇద్దరం కలిసే కదా తాగేది. ముందు ఆ ఇంట్లోకి వెళ్ళి నా జీవితం నాశనం అయిపోయింది. సార్ ఇదంతా మాకు ఎందుకు? మీ ఆవిడ మీ ఇంట్లో తీసుకెళ్ళండి. అమ్మా నువ్వు వెళ్ళు. కాలిటి పెట్టావా నరికి పొయ్యిలో పెడతాను.
నాకు నా పిల్ల వద్దు. మరి మీకేం కావాలి? అదో ఇప్పుడు నీ ఇంట్లో ఉన్నదాన్ని తీసుకొని నా దగ్గరకు వస్తే మళ్ళీ నేను ఆ ఇంటికి తీసుకొచ్చుకుంటే చూసిన వాళ్ళందరూ ఇట్లా సూయిడ్ బతుకు అని నా మీద ఎరంట్రా. ఇటు గనక వచ్చావా నిన్ను నరికేస్తానయ్యి. అదా అమ్మా చూసావా, వాడి కోపం ఇంకా తగ్గలేదు. సరే ఈ ఒక్క రోజు కూడా మా ఇంట్లో ఉండి రేపు పొద్దున వెళ్తుగానే వాడి కోపం తగ్గలేదు. పద. నైట్ 12 అయింది. రోజు మా ఆయన 10ంటికే వస్తాడు కదా, ఈ రోజు 12 అయింది రాలేదేంటి? మా వర్ష ఏంది, ఎవరి కోసం చూస్తున్నావు? మా ఆయన కోసం చూస్తున్నానండి. తాగుపోతాడే కదమ్మా, వస్తావులే. అలా కాదండి, రోజుకి 10ంటికే వస్తాడు. ఎంత తాగినా 12 అయింది ఇంకా రాలేదు. నేను వెళ్ళి ఒకసారి చూసి వస్తాను ఆయన ఎక్కడున్నాడో. ఒక్కదాని అర్ధరాత్రి పూట ఆడేళ్ళతో చెప్పు. సరే నేను తోడు వస్తా, పద. వెళ్ళండి, అటే ఇస్తారు రూములు రెంట్కి. పిచ్చి పిచ్చిగా మాట్లాడారంటే కళ్ళు పోతాయి మీకు. మాట్లాడితేనే కళ్ళు పోతే మీరు ఎన్ని చేస్తారా నా కళ్ళు కప్పి? మీ కళ్ళు పోవంటరా? ఆ దేవుడు మీ కళ్ళు పీకరంటరా? సచ్చినోడా, ఊరుకుంటున్నానని చెప్పి ఏమనుకుంటున్నారా నువ్వు? అమ్మా ఎన్నాళ్ళు సినిమాల్లో సీరియల్లో చూడటమేలండి, వేరేవాడి కోసం మొగుడిని తప్ప ఫస్ట్ టైం చూస్తున్నాను ఒరిజినల్ గా. ఇంకొకసారి నన్ను అనుమానించావంటే కిందేసి తొక్కుతాను. ఇడి కృషి మరిగావంటే నువ్వు బాగా. ఈ గొడవలు ఎంత ఎందుకు కానీ మీ ఆమెను మీరు తీసుకెళ్ళండి. వద్దు, నాకు అది వద్దు. వద్దంటే వద్దు. ఎవరితో ఉంటావురా? అలా వద్దు. ఎందుకు సార్? ఏమొద్దు? రోజు తాగి 2 రోజులు మీ ఇంట్లో ఉంచుకున్న ఆడదాన్ని మళ్ళీ నా ఇంటికి తీసుకొస్తే జనాలందరూ ఇట్లా అని ఇరారా నా మీద. వర్ష నువ్వేనా వాడికంటే ఎక్కువ బూతులు మాట్లాడుతున్నావు? నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? మాట్లాడరా. ఏమని? హౌ ఆర్ యు? హౌ ఆర్ యు? ఈ రోజు మీ ఇంట్లోనే ఉంటావు, వాడిని ఒప్పించు. ఏడి గౌడిగేదా? రే బాబు, అరే బాబు. ఏం సార్, ఏం సంగతే? ఒరే పనికి మాలిన ఎదవా, బేవర్స్ ఎదవా, నిష్ఠూరపు ఎదవా. ఏం సార్ అలా తిడతారు? తిట్టాలా కొట్టాలా? ఆయన పక్కింటోడి పిల్లని తీసుకొచ్చి మీ ఇంట్లో ఎందుకు పెట్టుకున్నావురా? ఏం మాట్లాడతాను సార్, నేను పెట్టుకోవటం కాదు. ఆ? వాడి భార్యను కొడుతుంటే మా ఇంట్లో ఉండమ్మా అని చెప్పా. ఊరి నీ దుంపదేగా, ఆడు తాగొచ్చి కొట్టాడని ఆడి పిల్లని నీ ఇంట్లో పెట్టుకున్నావు. అవును. నేను రాత్రి నా పిల్లని కొట్టాను, నా పిల్లని తీసుకొని వెళ్ళి ఆడింట్లో పెట్టుకున్నాడు రా. తాగుబోతాలు నాకు అలా కొట్టుకుంటా ఉంటారమ్మా. మనం సెలటర్ ఇస్తాం అంతే. మన పిల్లం పక్కనోడికి ఇలా. బుద్ధిందా మీకు? పక్కోడి భార్య ఏంటది తప్పు కదా? ఎరా నా భార్యని తీసుకుపోయినప్పుడు నీకు తప్పని పీలేదారా? మీరు తాగారు కాబట్టి నేను ఇంట్లో షెల్టర్ ఇచ్చా. వాడు తాగాడు కాబట్టి నా ఇంట్లో షెల్టర్ ఇచ్చా. 1 మినిట్ ఉదర్ హై వర్ష. వద్దు పో, తీసుకొని పోరే. అదుత్తు కొట్టింది పోరా బాబు. చేయాల్సిందంతా చేసిది ఏం యాక్టింగ్ చేస్తా. ఏంటండి? ఏం లేదు, వాడు తాగుపోతాడు కదా, చిన్న చిన్న గొడవలు కామన్ కానీ నువ్వు ఇంటికి వెళ్ళు. వద్దు, మొగుడు పెళ్ళాలన్నా చాలా గొడవలు వస్తాయి. వద్దు పో, వాడింట్లోనే ఉండు పో. మీకు ముందే చెప్పాను, మొగుడు పిల్లల గొడవలో తలది వచ్చేది మీ వల్ల అది ఇంట్లోనే ఉంటుంది. మీ వల్లే రాసికలేనది. మంచి చేయడం తప్ప? దిస్ ఇస్ గుడ్ మ్యాన్ గా బతకూడదా సమాజంలో? ఏ పాసకి నుంచి వర్ష ఇక్కడే ఉంటుంది. ఏదో చివరికి నీ మనసులో మాట చెప్పావు. నీలాంటి వాడి దగ్గర నేను మా పుట్టింటికి వెళ్ళిపోతాను. సర్లే, అయిపోయింది కదా, దా ఇంక మన ఇంటికి. సార్ బాబు గారు థ్యాంక్స్ అండి, నా పిల్లానికి షెల్టర్ ఇచ్చినందుకు. ఏంటి మీ పిల్లలతో కలిసిపోయినవా? అవును, మొగుడు పిల్లలన్నాక 190 గొడవలు వస్తాయి. నువ్వెందుకు ఎవడ మధ్యలో ఇన్వాల్వ్ అవ్వమన్నాడు? అదే ముందే కలిసిపోతే నా భార్య నాకు ఉండదు కదా. మా ఇష్టం అండి, మేము ఎప్పుడైనా కలుగుతాను, నువ్వు నా చెప్పడానికి. ఇప్పుడు నా భార్యను తీసుకురా పో. నేను ఎందుకు తీసుకొస్తాను రా? నీకు పంపించా కదరా. నేను పంపిమన్నా నేను అదే వచ్చింది. ఎవడరు నువ్వు? మాకేం సంబంధం? ఉన్నది పోయి ఉంచుకున్నది పోయిందంటే ఇదే. ఇప్పుడు నా పరిస్థితి ఏంట్రా దేవుడా? నీ గూడు చెదిరింది